మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. నిశ్చయముగా అనే మాటను పరిశుద్ధ లేఖనములు అనేక మార్లు అనాదిగా పాత నిబంధన గ్రంథంలోను, కొత్త నిబంధన గ్రంథంలోను దేవుడైన యెహోవా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మాటను పలుమార్లు నిశ్చయముగా అనే మాటను ఆశీర్వాదకరంగా దేవుని వాగ్దానము నెరవేర్చే విషయంలోను, దేవుడు తన కృపను కనపరిచే విషయంలోను, దేవుడు దర్శించే విషయంలోను, దేవుడు బహుమానం అనుగ్రహించే విషయంలోను, దేవుడు తాను సిద్ధపరిచినది అనుగ్రహించే విషయంలోను నిశ్చయముగా అని తన భక్తులకు ఆయన వాగ్దానపూర్వకంగా, ప్రమాణపూర్వకంగా, నిబంధనగా దేవుడు నెరవేర్చి స్థిరపరిచాడు ఆ నిశ్చయముగా అనే మాట. అందువల్ల దేవుని వాగ్దానములు ఎన్నివైనను అంటాడు 2 కొరింథీ 1:20లో, అవి క్రీస్తునందు మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఎన్ని అయినను అవి నిశ్చయములై ఉన్నవి అంటాడు. ఆమేన్. అలాగూ జరుగునుగాక, ఆ ప్రకారమే జరుగునుగాక, నిశ్చయముగా నీ జీవితంలో స్థిరపరచబడును గాక అని అర్థం ఇస్తుంది. అందువల్ల దేవుడైన యెహోవా కీర్తనల గ్రంథంలో కూడా కొన్ని ఆశీర్వాదకరమైన మాటలు దావీదు భక్తు సొలొమోను రాసిన కీర్తనల ద్వారా 128వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అనే మాట రాసి, ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపు, నిశ్చయముగా ఆశీర్వదింపు. ఆయన వాగ్దానం నిశ్చయమైనది, తప్పక నెరవేరున్నది. ఎందుకనగా ఆయన మాట తప్పని దేవుడు, మాట నెరవేర్చే దేవుడు, మాటను నిర్మించే దేవుడు, మాటను స్థిరపరచు దేవుడు. దీనిని ఈ విషయంలోనూ ఈ నిశ్చయమైన వాగ్దానములను మనం పొందుకోవటానికి మన హృదయము ఒక నిశ్చయత కలిగి ఉండాలి. పొందుకోవటానికి గల సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. మన హృదయమును, మన ఆత్మను మనము దేవుడు అనుగ్రహించు దాన్ని పొందుకునే సిద్ధపాటు, దేవుని చిత్తములకు అనుకూలమైనది మన జీవితంలో ఉండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము దాన్ని పొందుకుని అది నిశ్చయముగా జరుగునట్లుగా, నిశ్చయముగా నెరవేర్చబడినట్లుగా, నిశ్చయముగా స్థిరపరచబడినట్లుగా, దేవుని ఉద్దేశంలో మన జీవితంలో నిశ్చయముగా మనకు ఫలము కలుగునట్లుగా దేవుని వాక్యంలో అది జరుగుతూ ఉందని మనల్ని మనం పొందుకునే హృదయం దేవుడు ఎప్పుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు, వాగ్దానం చేయవాడై ఉన్నాడు, దానము అనుగ్రహించేవాడై ఉన్నాడు, బహుమానము అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కానీ మన హృదయము దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకోవటానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవాలి. మన విశ్వాసలోపమును సవరించుకోవాలి. ఆ విశ్వాసము, మన దోషము, అతిక్రమము, అపరాధము, మన తప్పులు ఏమైనా ఉంటే అది దేవుని ఎదుట సమ్మతిపరుచుకొని మన ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ ప్రవేశించుటకు అనుకూలముగా తెరవబడి మన హృదయము, దేవుని మాట మన హృదయంలో నాటబడినట్లు తెరవబడి మన హృదయము, దేవుని వాక్యమును విని గ్రహించే హృదయము, అంగీకరించే హృదయము, వాక్యానుసారంగా జీవించి అవలంబించే హృదయము కలిగి ఉన్నట్లుగా మళ్ళీ మనం సిద్ధపరచుకున్నప్పుడు నిశ్చయముగా నీకు దేవుడు అనుగ్రహించే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి దాన్ని మనం ఈ లోకంలో ధనమిచ్చి కొనలేము, వెల ఇచ్చి కొనలేము. అవి అనుగ్రహించటానికే దేవుని కొరకు మనుషులను కొన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా దేవుని కొరకు నీవు మనుషులను కొని అంటాడు. అందువల్ల మనం విలువ పెట్టి కొనబడిన వారం అంటాం.
ఆ విలువ పెట్టి కొనబోడు అమూల్యమైన రక్తము చేత మనం విలువ పెట్టి కొనబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమత్వమును పొందుకొని మన ఆత్మలను శుద్ధీకరించుకొని మనము మన ఆత్మకు శరీరముకు కలిగిన ప్రతి కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకొని 2 కొరింథీ 7:1 ఎప్పుడు అంటే మొదటి యోహాను పత్రిక 1:7-9 మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయు క్రీస్తు రక్తము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ మనలో ప్రవేశించి మన శుద్ధులుగా చేసి మన ఆత్మను దేవుడిచ్చిన వాగ్దానమును పొందుకునే సిద్ధపాటును మనం కలిగి ఉన్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఆ వాగ్దానమును ఆ దేవుడిచ్చి నీతి ఫలమును పొందుకోవటానికి మనము నీతిమత్వము పొంది రోమపత్రిక 3:22-23 యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైన నీతి దేవుడు అనుగ్రహించిన నీతి నమ్మువారందరికీ దేవుని వల్ల కలుగు నీతి అయి ఉన్నది. కాబట్టి ఆ నీతిమత్వం మనం పొందుకోవటానికి నీతిమంతులకు ఫలము కలుగును, నిశ్చయముగా ఫలము కలుగుతుంది అని దేవుని వాక్యంలో వ్రాయబడి. అందువలన ఇటువంటి వాగ్దానం, ఇటువంటి వాక్యములు మనం పొందుకోవాలి అంటే నీతిమంతులకు మేలు కలుగునని వారితో చెప్పుము అంటాడు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మేలు ఆయన ఉద్దేశమును సఫలపరుస్తాడు. ఆయన చెప్పి ఉన్నదాన్ని నెరవేరుస్తాడు. అది మనం ఊహించలేని మేలు. అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే మేలు. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కావు, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, ఆయన మన మార్గంలో ఆయన మార్గం వంటివి కావు. ఆయన సిద్ధపరిచినది ఏదో తెలుసుకోవటానికి, ఆయన సిద్ధపరిచినది ఏదో మనం పొందుకోవటానికి మనం మన ఆత్మపూర్వకంగా సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని వాక్యము ద్వారా సిద్ధపరచుకోవాలి, ప్రార్థన ద్వారా సిద్ధపరచుకోవాలి. మన హృదయము ఆయన అనుగ్రహించిన దానికి అనుకూలమైనది, ఆయన చిత్తములకు అనుకూలమైనది నెరవేర్చబడినట్లు మనము మన హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు ఆయన సిద్ధపరిచింది మన జీవితంలో నిశ్చయముగా నెరవేర్చినట్లు నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమును ఆశ్రయించి ప్రతినిత్యము ఆయనకు ప్రార్థించి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలం దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని నీ మనస్సు మారి నూతనమగుతున్న రూపాంతరం చెందుట వలన ఆ రూపాంతరమే దేవుడిని అంతరంగమును సిద్ధపరిచి ఆయన చెప్పిన వాగ్దానం నీ హృదయంలో నాటబడి ఆయన వాక్యముగా మొదటి నీ ఆత్మను రక్షిస్తుంది, నీ ఆత్మను సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపాటును బట్టి దేవుడు సిద్ధపరిచిన దేవుడు మనకు అనుగ్రహించి అది నీతి ఫలముగా, అది సమాధానమైన, సంతోషమైన, విశ్వాసమైన, నిరీక్షణ అయిన, ఆనందమైన దేవుడు నీకు ఆశీర్వాదం అనుగ్రహించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా. ఆ సిద్ధపాటు మనం కలిగి దేవుని సన్నిధిలో మనం దేవునికి చేయు ప్రార్థన, మన హృదయం ఎలాగుందో పరీక్షించుకునే ప్రార్థన, మన హృదయం ఆయన అనుగ్రహించిన దానికి సిద్ధముగా ఉందా లేదా ఆయన పరీక్షించుకునే ప్రార్థన, మన హృదయం ఆయన ఎదుట ఎలాగుందో పరిశీలించుకునే ప్రార్థన మనం చేయాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడు. అప్పుడు నేను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచు, నా చిత్తమును నేను తప్పక నెరవేరుస్తాను అని దేవుడు వాక్యం. పాడైపోయిన స్థలములు బాగు చేయవాడు నేను, పడిపోయిన వాటిని మరలా కట్టువాడు నేను, స్థిరపరచువాడు నేను, బలపరచువాడు నేను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ యెషయా గ్రంథంలో దేవుడైన యెహోవా నా చిత్తమును నేను నెరవేరుస్తాను. నెరవేర్చబడాలి అంటే నా చిత్తములకు అనుకూలముగా మీరు మీ హృదయమును సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి. నీతిమంతులకు మేలు కలిగిన వారితో చెప్పుము అంటారు. ఆ మేలు పొందుటకు యోగ్యులముగా మనం, అది దేవుడు అనుగ్రహించు మేలు, దేవుడు అనుగ్రహించు సమాధానం, దేవుడు అనుగ్రహించు సమృద్ధి, దేవుడు అనుగ్రహించు ఆత్మీయ ఆశీర్వాదముగా దేవుడు మనకు సమాధానం స్థిరపరిచి మన పక్షమున మన ప్రార్థనలన్నీ సఫలపరచు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనమందరం అలాగే దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించేవారు,
ఆ నీతి ఫలములు పొందుకుని వారు మనం ఉండాలని ఆ మేలును దయచేయు దేవుడు. వారికి మేలు కలుగుటకై అంటాడు ఇర్మియా గ్రంథంలో దేవుడు. ఇర్మియా గ్రంథము మనం ప్రతిసారి చదువుకుంటాం 32వ అధ్యాయంలో. వారికి మేలు కలుగుటకై నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు అంటాడు. ఆ మేలు నిశ్చయంగా నీ జీవితంలో పొందుకున్నట్టు 32వ అధ్యాయం 40వ వచనం. నా ఎడల వారు నన్ను విడవకుండునట్లు నా ఎడల వారికి భయభక్తులు పుట్టిస్తాను. వారు నా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో వారు నన్ను ఆరాధించినప్పుడు, నన్ను స్తుతించినప్పుడు నేను తప్పక వారికి సహాయం దయచేస్తానని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఆ వాగ్దానం పొందుకోవడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపాటు వాక్య ధ్యానము ద్వారా, వాక్యము నాటబడుట ద్వారా, ప్రార్థనాపూర్వకంగా ఆత్మతో సత్యంతో యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. ఆ యథార్థత మీదనే దేవుడు దృష్టిస్తాడని నిన్న మనం వాక్య ధ్యానం చేస్తున్నాం. యథార్థమైన హృదయము మనకు కావాలి. ఆయన లోకమంతా సంచారము చేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నాడు. దేవుడు ఏమని అక్కడ దానియేలుతో దానియేలు గ్రంథంలో ఇలాగూ రాస్తూ, యథార్థ హృదయులను దర్శించుటకు, యథార్థమైన హృదయులకు ఆయన మేలు చేయుటకు ఆయన దృష్టి లోకమంతా సంచారము చేయుచు ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి దానియేలు గ్రంథంలో ఇలాగ రాయబడి. కాబట్టి మనము యథార్థ హృదయముగా దేవుడు మనం దర్శించు కాలం, దేవుని మనం దర్శించు కాలంలో మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలోను, ప్రార్థించుటలోను మనము దేవుని ఎడల యథార్థ హృదయముగా ఉండినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయము చేయి దేవుడై ఉన్నాడని, ఆదరించే దేవుడై ఉన్నాడు. వాగ్దానం చెప్పిన దానిని నెరవేర్చుటకు ఆయన మనల్ని విడువక మేలు చేయుటకు మన యందు ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన అలాగూ మనం యథార్థ హృదయము కలవాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియా భక్తులు కూడా ఏమంటాడు, అయ్యా నా హృదయముని ఎదుట ఎలాగున్నదో ఒకసారి నాకు తెలియచేయి ప్రభు అని మనం ఇర్మియా చేసిన ప్రార్థనను మనము కూడా చేయాలి. ఆ ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు నీ జీవితంలో మేలు చేయు ప్రార్థన, నిశ్చయముగా వాగ్దానం నెరవేర్చు ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు, అయ్యా ప్రభువా నేను నీ మార్గంలో నడిచినట్లు, నేను నీ వాగ్దానమును పొందుకున్నట్లు నా విశ్వాసమును బాగు చేయి ప్రభు. నా ఆత్మీయ జీవితం ఎలాగుందో నాకు తెలియచేయి ప్రభు. నన్ను పరిశీలించు ప్రభు, నన్ను పరీక్షించు ప్రభు. నా హృదయం నీ ఎడలు ఎలాగున్నదో నాకు తెలియచేయి ప్రభు. హృదయాంతరేంద్రియములను పరిశోధించు దేవుడు మనకు తోడుగా ఉంది. మనము ఆయన సన్నిధిలో నిశ్చయముగా నీతి ఫలమును మనము పొందుకుని వారముగా ఉన్నట్లు మన హృదయం సిద్ధపరచుకున్నప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం సఫలము చేస్తాడు. కాబట్టి యథార్థ హృదయంలో, అయ్యా ప్రభువా నీవు మమ్మలను ఎంతకాలం విడిచిపెడతావు, నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పు ప్రభువా, పూర్వస్థితి మాకు మరలా దయచేయ మా దేవా, నీ వాక్యము మనం బలపరుస్తుంది అని మనము సిద్ధపరచుకోవాలి. దేవుడిచ్చే వాగ్దానం పొందుకున్నట్లుగా మనం సిద్ధపరచుకోవాలని దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ సిద్ధపాటు కలిగి నీతి ఫలములు పొందినట్టు, నీతిమంతుకు మేలు కలుగులని చెప్పుడు. ఆ మేలు ఆయన మందిరంలో మేలు, దేవుడు అనుగ్రహించి మేలు, నిత్యమైన మేలు, అది ఆశ్చర్యం. ప్రార్థన చేసి ప్రభానికి స్తోత్రాలు. కృపగల దేవుడవు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీరు అనుగ్రహించి వాగ్దానం నెరవేర్చబడే హృదయం, ఆత్మసిద్ధపాటు మా అందరికీ దయచేయండి. మా హృదయం ఎదుట యథార్థముగా ఉండినట్లు సహాయం దయచేయండి. మీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్చయముగా మీకు ఫలము పొందుతారు. నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసం, రూఢి అయిన విశ్వాసం, విశ్వాసముతో కూడిన ఆత్మతో, విశ్వాసముందు బలముగా
వారు అబ్రహాం ఎదురు చూచి ఆ ఫలమును పొందుకునే భాగ్యం దయచేయమని, దీవించమని, దర్శించమని, దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, నీతి ఫలములు నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహించి, నిశ్చయముగా అన్న వాగ్దానము ప్రతి విషయంలో దేవుడు మీకు అనుగ్రహించి ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.